Hi friends, myself Srividya. In this session, I want to discuss about Chapter 2, Organization Structure and Organizational Behavior. First, let us know about organization structure. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే అదొక సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఒక ఇండస్ట్రియల్ సిస్టంలో మెన్ మెటీరియల్స్ మిషన్స్ వీళ్ళందరూ కలిసి ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడాన్ని ఇండస్ట్రియల్ సిస్టమ్ అని అంటాము. ఈ సిస్టంలో పీపుల్ ఎక్కడైతే ఉండాలో అంటే వాళ్ళని ఒక ప్రాపర్ అరేంజ్మెంట్లో సెట్ చేయాలన్నమాట. మనకి ఏదైతే గోల్స్ ఉంటాయో ఆ గోల్స్కి సూటబుల్ అయ్యే పర్సన్స్ని కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ బడ్జెట్కి ఇచ్చి ప్లేస్ చేయాలి. ఇదే ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. దీనికి మెయిన్గా పీపుల్స్ మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్గనైజేషన్లో మనకి అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఈ రెండింటి మధ్య పీపుల్స్ యొక్క రిలేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఆర్గనైజేషన్ చార్ట్లో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. గ్రూప్ ఆఫ్ పీపుల్ కామన్ గోల్ కోసం వర్క్ చేయడాన్ని ఆర్గనైజేషన్ అని అంటాం. ఆర్గనైజేషన్ అనేది మేనేజ్మెంట్కి టూల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇందులో పర్సన్ యొక్క స్కిల్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి వర్క్ అలాట్ చేస్తారు. ఆర్గనైజేషన్ యాక్చువల్గా టాప్ అడ్మినిస్ట్రేషన్ కింద వర్క్ చేస్తుంది. ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక వర్క్ని ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయాలనుకుంటే పీపుల్ మధ్య మంచి కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ ఉండాలి. నెక్స్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. మనకు మెయిన్గా 10 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆబ్జెక్టివ్. అంటే ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కామన్ గోల్ ఉండాలి అండ్ దానికోసం మనం వర్క్ చేయాలి. సెకండ్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ స్పెషలైజేషన్. అంటే ఒక పర్సన్ యొక్క స్కిల్స్ అండ్ వాళ్ళ స్పెషలైజేషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి డ్యూటీ అనేది అలొకేట్ చేస్తారు. థర్డ్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఆర్గనైజేషన్లో వర్క్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ తన వర్క్ని రెస్పాన్సిబుల్గా తీసుకొని ఆబ్జెక్టివ్స్ని ఫాలో అవ్వాలి. ఫోర్త్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ కోఆర్డినేషన్. ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ మధ్య కోఆర్డినేషన్ ఉంటేనే మనం అనుకున్న గోల్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్, స్పాన్ ఆఫ్ కంట్రోల్. అంటే ఒక ఆర్గనైజేషన్లో సుపీరియర్ అనే అతను ఎంతమంది సబార్డినేట్స్ని కంట్రోల్ చేయగలుగుతారు అని చెప్తుంది. ఇతను 2 to 20 మెంబర్స్ని అయితే కంట్రోల్ చేయగలుగుతారు. అంటే బిజినెస్ కండిషన్స్ని బట్టి ఇది వ్యారీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, సిక్స్త్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ డిపార్ట్మెంటేషన్. అంటే సిమిలర్ యాక్టివిటీస్ని ఒక గ్రూప్ చేసి దాన్ని డిపార్ట్మెంట్ అంటారు. ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సుపీరియర్ని సెట్ చేసి వాళ్ళ నుంచి వర్క్ అనేది చేపిస్తారు. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ మెయిన్గా ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఇది డిఫరెంట్ వేస్లో జరుగుతుంది. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ. అంటే ఆర్గనైజేషన్లో ఎప్పుడైనా మనకి సివియర్ లాస్ ఫేస్ అయినా కూడా మనం మన ఆర్గనైజేషన్ని స్టేబుల్గా పెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఏదైనా మనం కొత్తగా ఒక రూల్ని యాడ్ చేయాలి అని అంటే దానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలి మన ఆర్గనైజేషన్. అంటే యాడ్ చేసేకి అనుగుణంగా ఉండాలి. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ సింప్లిసిటీ. మన ఆర్గనైజేషన్ని చూస్తూనే మనకి అది ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిజైన్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మెయిన్గా ఎంప్లాయీస్ని బట్టి డిఫైన్ చేస్తాం. అంటే వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు అండ్ వాళ్ళ ఫార్మాట్ అనేది మనం హైరార్కియల్ అరేంజ్మెంట్లో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఆర్గనైజేషన్ యొక్క గోల్ని బట్టి ఎంప్లాయీస్ని అనేది క్లాసిఫై చేస్తాం. ఆర్గనైజేషన్ యొక్క గోల్ని అచీవ్ చేయడానికి మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని అయితే డివైడ్ చేస్తాం. ఇందులో వేరియస్ ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ ఇన్వెంటరీ కంట్రోల్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ప్రొడక్షన్ కంట్రోల్. ఈ ఫంక్షన్స్ని బట్టి మనం ఒక అవుట్లైన్ అనేది డిజైన్ చేసి ఏ పొజిషన్లో ఎవరెవరిని ఫిట్ చేయాలి అనేది ఆలోచిస్తాం. మెయిన్గా జాబ్ డిస్క్రిప్షన్స్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఈ పొజిషన్స్కి కరెక్ట్ పర్సన్ని సూట్ అయ్యేటట్లు పెడితేనే మనకు ఒక ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ అనేది అక్యురేట్గా ఉంటుంది. నెక్స్ట్,
టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇది మెయిన్గా ఒక ఆర్గనైజేషన్ యొక్క సైజ్ని బేస్ చేసుకొని, నేచర్ ఆఫ్ ప్రోడక్ట్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దీన్ని బేస్ చేసుకొని, అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ బీయింగ్ ఫేస్డ్. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక ప్రోడక్ట్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందో, ఈ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని మనకి ఆర్గనైజేషన్ అనేది డివైడ్ అవుతుంది. ఒక ఆర్గనైజేషన్ ఇంకొక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్తో బేస్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. మనకి 3 టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ లైన్, మిలిటరీ ఆర్ స్కేలార్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ 3 స్ట్రక్చర్స్తో కంపేర్ చేస్తే సింపుల్గా ఉంటుంది. మనం ఇప్పుడిప్పుడే ఒక స్మాల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అని అంటే ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఫాలో అవుతే ఈజీగా ఉంటుంది. ఇందులో మనము ఎలాంటి యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నాము అనే దానికంటే అథారిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఒక ఎంప్లాయీ ఎవరు కింద వర్క్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఏం వర్క్ చేయాలి అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. సుపీరియర్ అనే అతను ఎంప్లాయీస్ని డ్యూటీస్కి అసైన్ చేస్తారు, వాళ్ళని డిస్మిస్ చేయొచ్చు అండ్ వాళ్ళ ఒక డిసిప్లైన్ మేనర్లో పెట్టే రైట్ వాళ్ళ సుపీరియర్కి ఉంటుంది. ఏ ఆర్గనైజేషన్ అయినా 5 గ్రూప్స్గా డివైడ్ అవుతుంది. స్కేల్స్, ఫైనాన్స్, ప్రొడక్షన్, పర్సనల్ అండ్ మార్కెటింగ్. ఫస్ట్ జనరల్ మేనేజర్ నుంచి డిఫరెంట్ డిపార్ట్మెంటల్ మేనేజర్స్కి మెసేజెస్ అనేది కన్వే అవుతాయి అండ్ వాళ్ళ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ఫోర్మన్ అండ్ దెన్ టు వర్కర్స్. ఈ ఆర్గనైజేషన్ యొక్క అడ్వాంటేజెస్ వచ్చి ఇది చాలా సింపుల్గా ఉంటుంది దీని స్ట్రక్చర్ అనేది. అండ్ ఒక ఎంప్లాయీ ఏ వర్క్ అయితే చేయాలో వాళ్ళకి అనేది క్లియర్గా చెప్తారు. వాళ్ళ సుపీరియర్ యొక్క ఆబ్జెక్టివ్స్ని వీళ్ళు కన్ఫామ్గా ఫాలో అవ్వాలి. ఆ తర్వాత ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇందులో కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఒక ఎంప్లాయీకి వాళ్ళ సుపీరియర్ ఎవరో తెలిసి ఉంటుంది అండ్ వీళ్ళు సుపీరియర్ చెప్పిన వర్క్ని చేయాలి అని అంటే వీళ్ళ మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. డెసిషన్ అనేది చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. నెక్స్ట్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్. ఇది ఓన్లీ స్మాల్ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసేకే పాసిబుల్ అవుతుంది. ఇందులో ఏంటంటే సుపీరియర్స్ ఎంప్లాయీస్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తారు. ఇందులో ఎక్కువ వేస్టేజ్, తర్వాత టైం డిలే, తర్వాత మెటీరియల్స్ యొక్క వేస్టేజ్ ఉంటుంది. ఇందులో టాప్ మెన్కి ఎక్కువ డ్యూటీస్ అనేటివి ఉంటాయి. ఇందులో ఈచ్ ఎంప్లాయీకి వాళ్ళ వర్క్ అనేది సపరేట్గా ఉంటుంది. సో న్యూ ఐడియాస్ ఫామ్ అయ్యేకి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్ ఎక్కువగా డెవలప్ అవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ స్ట్రక్చర్ ఈస్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్. ఒక న్యూ స్ట్రక్చర్ని ఫామ్ చేసామంటే ఇంతకు ముందున్న స్ట్రక్చర్లో లిమిటేషన్స్ ఉంటాయి. సో లైన్ ఆర్గనైజేషన్లో ఏమున్నాయంటే ఒకే సుపీరియర్కి మెనీ టాస్క్స్ లైక్ మెటీరియల్, ప్రొడక్షన్, కంట్రోల్ ఆఫ్ లేబర్, సూపర్విజన్, మెయింటెనెన్స్, సేల్స్ ఇవన్నీ కూడా ఒకే సూపర్వైజర్కి అసైన్ చేయడం వల్ల వర్క్ అనేది సరిగ్గా జరగదు. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఎఫ్డబ్ల్యూ టేలర్ అనే అతను ఫంక్షనల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో యాక్టివిటీస్ అన్నీ ఒక ఫంక్షన్స్ లాగా డివైడ్ చేసి ఈచ్ ఫంక్షన్కి ఒక సూపర్వైజర్ని అసైన్ చేసి అతను ఆ ఫంక్షన్కి మాత్రమే రెస్పాన్సిబుల్గా ఉండేటట్లు ప్లాన్ చేస్తారు. ఎలా అంటే మనకి ఈచ్ ఆర్గనైజేషన్ అనేది ఫంక్షనల్, ప్రొడక్షనల్, పర్సనల్, మార్కెటింగ్, సేల్స్, పర్చేస్ ఇలా డివైడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్కి సంబంధించి ఓన్లీ ఆ ఆర్గనైజేషన్కి సంబంధించి మాత్రమే వర్క్ చేస్తారు. పర్చేస్ డిపార్ట్మెంట్ ఓన్లీ గూడ్స్ని పర్చేస్ చేసే వర్క్లో మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. వేరే వర్క్ గురించి వీళ్ళకి సంబంధం లేదు. సో ఏ ఫంక్షన్లో ఉన్న వర్క్ని ఆ ఫంక్షన్ యొక్క సూపర్వైజర్ మాత్రమే కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ అడ్వాంటేజెస్. ఇందులో ఏంటంటే ఒక సూపర్వైజర్ ఒక వర్క్ని ఫాలో అవుతున్నారు అంటే అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది దాంట్లో. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అలాగే గూడ్స్ని క్వాలిటీగా ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఆ వర్క్ మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వేస్టేజ్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, లైక్ టైం వేస్ట్ కానీ ఇలా ఏం జరగదు. తర్వాత టాప్ ఎగ్జిక్యూటివ్స్కి అంత బర్డన్ అనేది ఉండదు. ఇది మెంటల్ వర్క్ని, ఫిజికల్ వర్క్ని సపరేట్ చేస్తుంది. ఆర్గనైజేషన్ని ఎఫిషియెంట్గా చేస్తుంది. ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వడానికి ఇది చాలా
సపోర్ట్ చేస్తుంది ఈ స్ట్రక్చర్ అనేది. నెక్స్ట్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్. ఇందులో ఎంప్లాయీస్ మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండదు. అంటే ఎవరు చెప్పిన వర్క్ చేయాలి అనే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇందులో రెస్పాన్సిబిలిటీస్ అనేటివి అసైన్ చేయడం కష్టంగా ఉంటుంది. సేమ్ స్కిల్స్ ఉన్న వాళ్ళ మధ్య కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉంటాయి. అన్ని వర్క్స్ని ఒకే అతను కోఆర్డినేట్ చేసేకుండదు. ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సూపర్వైజర్ని అసైన్ చేయాలి అంటే వాళ్ళ శాలరీస్ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ స్ట్రక్చర్లో. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. ఇది వచ్చి బోత్ లైన్ అండ్ ఫంక్షన్ ఆర్గనైజేషన్ కాంబినేషన్లో ఉంటుంది. ఇందులో లైన్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ అని రెండు ఉంటాయి. లైన్ ఎగ్జిక్యూటివ్స్ అంటే మనం లైన్ ఆర్గనైజేషన్లో ఏమైతే చూసామో అంటే లైక్ ఒక పర్సన్ని వాళ్ళ సుపీరియర్ కంట్రోల్ చేసి వర్క్ చేపిస్తారు కదా, అలాగా ఈ లైన్ ఎగ్జిక్యూటివ్లో వర్క్ అనేది చేపిస్తారు వాళ్ళ సుపీరియర్స్. అండ్ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్లో ఏంటంటే లైన్ ఎగ్జిక్యూటివ్స్ ఏం వర్క్ అయితే చేయాలో అది ఇక్కడ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఏదైనా వర్క్ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ చెప్పారు అని అంటే అది వీళ్ళు ఓకే బాగుంటుంది అని అంటేనే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఒకవేళ ఇది లైన్ ఎగ్జిక్యూటివ్స్కి నచ్చకపోతే దీన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. సో అథారిటీ అనేది బోత్ లైన్ అండ్ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరి చేతుల్లోనే ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగుంటే ఈ ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. ఇందులో కిందున్న డయాగ్రామ్లో వర్టికల్ లైన్స్ వచ్చేసి లైన్ ఎగ్జిక్యూటివ్స్ని అండ్ హారిజంటల్ లైన్స్ వచ్చేసి స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ని రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ అడ్వాంటేజెస్. ఇందులో సూపర్వైజర్ చెప్పిన వర్క్స్ని సబార్డినేట్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా వర్క్ అనేది అవుతుంది. ఇక్కడ లైన్ ఎగ్జిక్యూటివ్స్కి వర్క్ అనేది తక్కువ ఉండడం వల్ల వాళ్ళకు ఉన్న వర్క్ని ఎఫిషియెంట్గా చేయగలుగుతారు. ఇందులో వేస్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో టైం అనేది కూడా ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఎగ్జిక్యూటివ్స్కి స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఈజీగా లైక్ అడ్వైజెస్ ఇవ్వడం వల్ల వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది, క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇందులో బోత్ లైన్ అండ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్స్ కాంబినేషన్లో ఉంటుంది ఈ స్ట్రక్చర్ అనేది. నెక్స్ట్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్. ఇందులో ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శాలరీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్కి బికాస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి. ఇందులో లైన్ అండ్ స్టాఫ్ పీపుల్కి కాన్ఫ్లిక్ట్స్ అనేటివి అక్కర్ అవ్వచ్చు. వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ కూడా తక్కువ ఉండొచ్చు. ఏదైనా ప్రోడక్ట్ మేకింగ్లో మిస్టేక్స్ అనేది జరిగితే సో వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లైన్ ఎగ్జిక్యూటివ్స్ అనేది వర్క్ చేస్తారు అండ్ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు థింక్ చేస్తారు. అంటే లైన్ ఎగ్జిక్యూటివ్స్ ఏవైతే చెయ్యాలో అది స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ చెప్తారు కాబట్టి లైన్ ఎగ్జిక్యూటివ్స్ అనుకున్న వర్క్ని వీళ్ళు చేయలేకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఏం వర్క్ చేయాలి అనేది స్టాఫ్ మెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉంటే అడ్వాంటేజ్, ఒకవేళ లేకపోతే అది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ టాపిక్ ఈస్ డిపార్ట్మెంటేషన్. డిపార్ట్మెంటేషన్ అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ యాక్టివిటీస్ని ఒక